శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవుడవు తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, నీవిచ్చిన అధికారమును బట్టి, పరిశుద్ధుడా, నీ జ్ఞానము చేత మమ్మల్ని నింపి నడిపించి బలపరచి, నీ కృపచేత మమ్మల్ని ఎంతగానో దీవించి నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. ఈ యొక్క క్షణమందు ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, వాక్యంలో నిలబడే శక్తినిచ్చావు గనుక ఇప్పుడు మాట్లాడబోయేది కూడా నువ్వే అని మేము నమ్ముచున్నాం. నీవే మాకు కావలసిన విలువైన మాటలను, ధైర్యము గల మాటలను దయచేసి, అయ్యా ఇదిగో ప్రభువా, ఏ యోగ్యత లేనివాడినైనా నన్ను నిలబెట్టుకున్నావు గనుక మంచి మాటలతో హృదయాలకు తగినట్లుగా వాక్యాన్ని నీవే స్పందించమని పరిశుద్ధాత్మ కలిగిన నామలు అడుగుచున్నాం తండ్రి. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి కూడి ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు మనకెంతో విలువైన అవకాశాలను ఇస్తూ, మన స్థితిగతులను మారుస్తూ, మన జీవితాలనికి బలమైన వాక్యాలను ఇస్తూ మనల్ని చాలా శ్రద్ధాశక్తితో నడిపిస్తున్నాడు. ఇక్కడ వాక్యం చెప్తున్న రీతిగా శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమిస్తాడు. దేవుని యొక్క వాక్యం ఎవరినైనా ప్రారంభించే ముందు కఠినమైన బాధలతోనే దేవుడు శిక్షిస్తాడు, కఠినమైన శ్రమలతోనే దేవుడు శిక్షిస్తాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే, గత 2 వారాల క్రితం మనం నేర్చుకున్న ఏ సందేశాలు నేర్చుకున్నామయ్యా అంటే ఏం నేర్చుకున్నాం చెప్పాలి? అబ్రహాం గారి యొక్క జీవితంలో దేవునికి ఎలా లోబడాడని చెప్పి మనము నేర్చుకున్నాం. దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, తన బిడ్డలు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అని కొన్ని స్పష్టత కలిగిన విషయాలను మనం నేర్చుకున్నాం. నేటి దినాన్ని కూడా ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోకపోతున్నాం. ఆ వ్యక్తి పేరు ఎవరంటే సౌలుగా మార్చబడిన పౌలు. అర్థమవుతుందా? ఒక్కొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి గురించి మనం వివరించుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తిలో నుంచి మన వ్యక్తిత్వ జీవితం ఎలా ఉందో మనము చూసుకుంటూ ఉండాలి. ఎందుకని ఈ యొక్క మాటలు మన యొద్దకు వచ్చినాయి, దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని విషయాల్లో మనం ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం గురి కలిగి జీవిస్తే తప్పకుండా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే, ఎవరిని శిక్షిస్తాడంటే తనను ప్రేమించే వారిని దేవుడు శిక్షిస్తాడు. ఇక్కడ అందుకనే సొలొమోను కూడా అంటున్నాడు, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అని చెప్తున్నాడు. ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యానుసారమైన జీవితాలు మన జీవితాల్లో ఏ శిక్షలో ఉండి అనుభవిస్తున్నామో ఆ శిక్షలన్నిటిలో నుంచి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, నువ్వు ప్రేమించే మార్గంలోనికి రా నాన్న అని చెప్పడానికి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఇంకొకరిని ఆశ్రయించమని దేవుడు చెప్పడు. తనని ఆశ్రయించాలని తన బిడ్డలకు కఠినమైన శిక్షలు అనేవి పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మానవుల మీద ఆధారపడితే దాని వలన లాభం అనేది ఉండదు. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో తండ్రికి తనకు నచ్చిన కుమారునికి ఏం చేస్తాడంటే శిక్షించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క విధానంలో సౌలుని ఎందుకు శిక్షించాడు దేవుడు అంటే, తన విధానంలో దేవుడంటే తెలుసు కానీ క్రీస్తు అంటే తెలియదు అతనికి. యెహోవా దేవుని యొక్క నియమాలు తెలుసు కానీ క్రీస్తు నియమాలు తనకి తెలియదు. క్రీస్తు బాటలో ఎలా వెళ్ళాలో తెలీదు. ఆ బాటలో వెళ్తున్న వారిని హింసించాలని మాత్రమే అతడికి తెలుసు. ధర్మశాస్త్రాన్ని నిరాకరించకుండా చక్కగా ఫాలో అవుతూ, వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటూ 5 దినాలు తనకిష్టమైనట్టు నడుస్తూ, ఎంతగానో చక్కగా నడుస్తున్న సౌలు యొద్దకు దేవుడు వెళ్ళాడు. సౌలు ఏ పరిస్థితిలో సౌలుని ఏ పరిస్థితిలో దర్శించాడంటే, ఆ 9వ అధ్యాయం 1 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ అంటాడు, అనేక మంది అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి. ఎలాంటి సమయంలో అతన్ని దర్శించాడో, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయును, తన ప్రాణాధారమును అయినట్టు
ప్రధాన యాజకునికి వద్దకు వెళ్ళి, ఈ మార్గముందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకును దమస్కులోని సమాజముల వారందరికీ పత్రికలెమ్మని అడిగాను. ఎలాంటి పరిస్థితులు అడుగుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న బిడ్డలనంట చంపడానికి అధికారాన్ని అడుగుతున్నాడు. వెళ్ళి, అయ్యా మాకు ఒక పత్రిక ఇవ్వండి, పలానా దమస్కు ప్రాంతంలో ఎవరున్నారంటే మనుషులు ఇదిగో సువార్త ప్రకటిస్తూ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్న వారు ఉన్నారు, వాళ్ళందరినీ వెళ్ళి ఏం చేస్తారంటే చంపేస్తాను, మీరందరూ నాకేం చేయాలంటే ఒక వీలునామా రాసి, ఇది అధికారుల నుంచి తెచ్చింది, నన్ను ఆపడానికి ఎవడు సరిపోడో, వీళ్ళందరినీ నన్ను చంపేస్తాను అని చెప్పి ఈ వీలునామా తీసుకుని వెళ్ళడానికి ఈ సౌలు భక్తుడు వెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరిని చంపేయడానికి? యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న శిష్యులను చంపడానికి. అందుకనే 12 మందిలో ఒకడిగా పిలువబడుతున్నాడు ఈయన. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తాడయ్యా అంటే తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి. ఏమండి, వెళ్తున్న త్రోవలో ఆ కంటి చూపును తీసేసాడు కదా, ఏం దేవుడు రా బాబు కంటి చూపు తీసేసి మళ్ళీ ఇస్తానన్నాడని చెప్పి సౌలు విసిగిపోయాడంటారా? దేవుని మాటకు తన హృదయం ఏమైపోయిందంటే కరిగిపోయింది. కఠినమైపోయిన హృదయం ఏమైపోయిందంటే కరిగిపోయింది. దేవుడు ఎందుకు శిక్షించాడు అంటే తను ఇష్టపడుతున్నాడు గనుక సౌలుని ఎలా దర్శించాడంటే తన వెలుగుతో తననికి దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతాడు. నానా నీకు ఎందుకు శిక్ష వేస్తున్నానంటే నువ్వు నా మాటలను గైకొనాలి, నువ్వు నా ఇష్టాన్ని నెరవేర్చాలి, నా చిత్తాన్ని నెరవేర్చాలి, నా కోరికలను తీర్చాలి, అందుకనే నిన్ను భూమి మీదకి పంపించానని దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సౌలును దేవుడు మార్చాడు, పౌలుగా ఎందుకు తీర్చిదిద్దాడు? అతనిలో నుంచి ఏం నేర్చుకుంటున్నామయ్యా అంటే మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేర్చుకుంటున్నాం. ఎవరిని చంపాలనుకున్నాడు? దేవుడే ట్రైనింగ్ ఇచ్చి 3 సంవత్సరాలు చక్కగా వాళ్ళు కూడా తిప్పి, ఇలా బ్రతికితే చక్కగా మీరు పరలోక రాజ్యానికి వస్తారు, ఇలా సువార్త చేస్తే నా రాజ్యాన్ని కడతారు, ఇలా సువార్త మీరు అనేక మందిని శిష్యులుగా మారిస్తే నా రాజ్యంలో అనేక మందిని చేర్చిన వారు అవుతారని చెప్పి శిష్యులకే దేవుడు నేర్పించి వెళ్తే ఇప్పుడు ఆ శిష్యుల్ని చంపేయడానికి ప్రధాన యాజకుల దగ్గర ఏం తీసుకుంటున్నాడు? వీలునామా తీసుకుంటున్నాడు. ఒక పేపర్ నాకు ఇవ్వండి, ఇది నా దగ్గరుంటే ఏ క్రైస్తవునైనా చంపేసి మరీ తిరిగి వచ్చేస్తానని చెప్పి అంతటి క్రూరాత్మ కలిగిన సౌలును దేవుడు దర్శిస్తున్నాడు దమస్కు మార్గంలో. ఎందుకు దర్శిస్తున్నాడు? ఎందుకు దర్శిస్తున్నాడు? అబ్రహాము విషయంలో దేవుడు ఎందుకు తన కుటుంబాన్ని చూశాడో మీకు చెప్పాను. ఎందుకు చూశాడు? తన బిడ్డలు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే రీతిగా కనబడుతున్నారు కనుక తన కుటుంబం విషయంలో అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించడం చూసాం. ఇప్పుడు సౌలుని ఏ విషయంలో చూస్తున్నాడంటే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక రాస్తూ అంటున్నాడు చూడండి, దేవుని యందు అంట ఏం చేస్తున్నాడు? సహోదరులారా, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. చూడండి, ఇక్కడ చూడండి అన్నమాట, ప్రభునందు ఆనందించండి. మరి ఆనందించే వాళ్ళని చంపేదాకా వెళ్ళేవాడిని ఇప్పుడు క్రీస్తుని చూసి ఆనందించమన్నాడండి. అంటే ఇతని స్వభావం ఎలా అయిపోయింది? దేవుని యందు సంతోషించే రీతిగా మారిపోయింది, దేవుని యందు ఆనందించే రీతిగా మారిపోయింది. తన యొక్క తలంతులన్నిటినీ దేవుని యందు నిలబెట్టేసుకుని ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే తన తోటి సహోదరులకు కూడా ఏం చెప్తున్నాడంటే నేను కూడా అదే మార్గంలో వెళ్ళాను, అదే మార్గంలో నడిచాను, దాని విషయంలోనే తిరిగాను, అదే కరెక్ట్ అని తిరిగాను, కానీ నా సహోదరులారా ఇది కరెక్ట్ కాదు, మీరు ప్రభువునందు ఆనందించండి. మరలా 4:4 అంటాడు, ఏమంటాడు? ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా?
ఈ యొక్క పిలుపుకి రాస్తున్నాడు పత్రిక వీలునామా. ఏం రాస్తున్నాడంటే, మరలా ఇదిగో నేను ఏ రీతిగా అయితే లోకంలో బ్రతికానో ఆ ఆనందాన్ని చూడలేకపోయాను, మీరు చూడకుండా నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నా సహోదరులారా, మెట్టుకు మీరు ప్రభువునందు ఆనందించండి. మరలా 4వ అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికి మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. దేవుడు నిన్ను ఎందుకు శిక్షిస్తాడు, దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు, దేవుడు నీ విధానాన్ని ఎందుకు మార్చాలని ఇష్టపడతాడంటే, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవు గనుక, ఆయన యందు మాత్రమే నువ్వు ఆనందించాలి గనుక, ఆయన యందు మాత్రమే నువ్వు సంతోషంగా బ్రతకాలి గనుక, ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే తన ప్రేమను తెలియపరచడానికి నిన్ను శిక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు శిక్షిస్తాడు? ఆయన యందు ఆనందించడానికి. అపోస్తుడైన పౌలు అప్పుడు దాకా ధర్మశాస్త్రాన్ని మోస్తూ బ్రతుకుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడిని నరహత్య చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఆయన దగ్గర కత్తి ఉంటే చాలు సువార్త ప్రకటించేవాడిని ఒక్కొక్కడిని పొడుచుకుంటూ ఆ రోజుల్లో చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు దమస్కు మార్గంలో ఎందుకు దర్శించాడు తెలుసా? నువ్వు ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నావు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నా యందు ఆనందించాలి, నువ్వు నా కొరకు బ్రతకాలి, నీ ప్రాణాన్ని నా కొరకు పెట్టాలని దేవుడు ఆ సౌలును పౌలుగా మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ స్థితిని దేవుడు ఎందుకు పరీక్షిస్తాడో తెలుసా? నీ జీవితాన్ని ఎందుకు పరీక్షించి దేవుని చిత్తములో ఏర్పాటు చేసుకోవడాన్ని ఎందుకు దర్శిస్తాడో తెలుసా? నువ్వు దేవుని యందు మాత్రమే ఆనందించడానికి దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండం 30:10 కూడా ఏం మాట్లాడుతున్నాడు? 30:10 చూడండి. మీ పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నీ వర్ధిల్ల చేయుదును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరులందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవునితో ఇక్కడ పోలుస్తున్నాడు చూడండి. నీ పితరులు నడిచినట్లుగా ఆ సంతోషం నీ పితరులకు ఇచ్చినట్లుగా నీ వైపు కూడా నీ ఆనందం కోసం నేను వస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ దగ్గరికి ఆనందానికి ఇవ్వడానికి వెళ్తే ఇప్పుడు మాట్లాడుతున్న మాట, నీ వైపు కూడా నేను వస్తాను నీకు ఆనందం ఇవ్వడానికి, నీ వైపు కూడా నా హృదయం మళ్ళనిస్తాను. నువ్వు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో, నువ్వెప్పుడైతే పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళుతావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆనందాన్ని కూడా ఇవ్వడానికి నీ వైపు వస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మన యొక్క పరిస్థితి ఎక్కడుందంటే ప్రభువునందు ఆనందించేలాగా లేదు, మన యందు ఆనందించుకునేలా ఉన్నాం, మనము సంతోషపడేలాగా ఉన్నాం, మనము సంతోషంగా సుఖదుఖాలతో ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాం. అది కాదు దేవుడు చెప్తున్న మాట. నీ పితరులు ఎలా అయితే నా యందు నా ఆజ్ఞలను గైకొని ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ ఉన్నారో నువ్వు కూడా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావో దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ వైపుకు మళ్ళడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ వైపు కూడా దేవుడు రావడం ప్రారంభిస్తాడు. అందుకనే దేవుని యొక్క అపోస్తుడైన పౌలు తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎక్కడ ఆనందం వెతుక్కుంటున్నాడయ్య అంటే తన శరీరమందు ఆనందం వెతుక్కోవట్లా, తన శక్తి యందు ఆనందం వెతుక్కోవట్లా, తన ఉన్నతమైన ఆలోచనలో ఆనందం వెతుక్కోవట్లా. ఎక్కడ వెతుక్కుంటున్నాడంటే ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తులైన పౌలు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు, తన బాహ్య విషయాన్ని విడిచిపెట్టేశాడు.
ఇప్పుడు అంతరంగమందున్న దేవుని కొరకు ఏం చేస్తున్నాడంటే అక్కడ దొరుకుతుంది ఆనందం, అంటే దేవుని దగ్గరే దొరుకుతుందని దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. తన చూడడమే కాకుండా నా సహోదరులారా మెట్టుకు ప్రభువునందు మరలా ఆనందము పొందండి. ఎప్పుడైతే మనం ప్రభువునందు ఆనందించడం ప్రారంభిస్తామో ఈ లోక భోగం అనేది మన శరీరకానికి అంటకుండా ఎంతగానో దేవుడు కాపాడుతూ ఉంటాడు, ఎంతగానో దేవుడు మన వైపు మళ్ళడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు చేరతామో, పూర్ణ ఆత్మతో దేవుని యొద్దకు చేరతామో, దేవుడు అంటాడు మనతో ఉండడానికి మన వైపు మళ్ళీపోవడం ప్రారంభిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని 119:70 వచనం కూడా చూడండి. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. అర్థమవుతుందా? ఎవరిదంట క్రొవ్విన హృదయం? ఇష్టానుసారంగా బ్రతికేవాడిది, ఇష్టానుసారంగా నడిచేవాడిది, ఇష్టానుసారంగా తిరిగేవాడిది, దేవుడంటే లెక్క చేయలేని వాడిది, దేవుని మాటలంటే గుర్తింపు లేని వాడికి క్రొవ్విన తట్టు ఉన్నదంట. కానీ ఇక్కడ అంటున్న దావీదుగారుడు మాట, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఏం చేస్తున్నాడంట? ఆనందిస్తున్నాడంట. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, దేవుని మాటలను బట్టి ఆనందిస్తున్నాడు, దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఆనందిస్తున్నాడు, దేవుని చిత్తంలో ఎదుగుతూ ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే క్రొవ్వులా మన హృదయం అనేది ఉండకూడదు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ చూడండి, వారి హృదయం క్రొవ్వు వలె మందముగా ఉన్నది. ఏమండి, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి, అంటే చీమలు గొప్పోళ్ళు అయ్యారా, సోమరితనం గొప్పదైందా? మనిషి సోమరితనం చీమ కంటే దారుణమంట. మీరు గమనించరా? మనిషి సోమరితనం గలవాడు, నిద్రకి చోటిచ్చేవాడు, ఎంతసేపు నిద్రతో పడుకునేవాడు ఎలాంటి వాడయ్యా అంటే, అక్కడ మాట్లాడుతున్న మాట చీమల కంటే ఆడు హీనయిస్తంలో ఉన్నాడు అనమాట. ఎక్కువకి నిద్రకి చోటిచ్చేవాడు, నిద్రకి స్థానం ఇచ్చేవాడు ఎలాంటి వాళ్ళతో దేవుడు పోల్చాడంటే చీమల కంటే తక్కువగా దేవుడు పోల్చాడు. సొలొమోను అలాంటి మాట చెప్తున్నాడు, చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడంటే వీడు ఎంత దారుణానికి దిగజారిపోయాడు చూడండి. సోమర్తనం వల్ల, ఎక్కువ తన శరీరానికి నిద్ర పెట్టడం వల్ల ఎంత బలహీనుడైపోయాడు చూడండి. అంతలా రాస్తున్నాడంటే ఈరోజు వాక్యాన్ని వింటున్న మనము ఈ వాక్యాన్ని హృదయంలో తలంచుకోకపోతే ఏం లాభం? పౌలు భక్తుడు ఎందుకయ్యా ఒక్కసారి దేవుడు దర్శిస్తే మారిపోయాడంటే, ఎన్ని వందల సార్లు వాక్యం దర్శించిన మనల్ని మనం మాత్రం మారలేకపోతున్నాం. ఒక్కసారి దేవుడు మాట్లాడాడు తనతోటి వెళ్ళి, తర్వాత తనే దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు, తనే దేవునితో మాట్లాడడం, పెనుగులాడడం ప్రారంభించాడు, దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైనా దేవుడు వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, క్రొవ్విన వారి మనస్సు వలె మన హృదయం ఉండకూడదు. దేవుని ధర్మశాస్త్రమునందు మనం ఏం చేయాలంటే ఆనందించుచు ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తన 37:23 కూడా చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు మరలా? నీ నడత చూసి ఎవరా ఆనందించాలి? దేవుడు ఆనందించాలి. అర్థమవుతుందా? ఇక్కడ అంటున్న మాట, నీ నడక యెహోవా స్థిరపరిస్తే దాన్ని చూసి ఆనందించేవాడు ఎవరంట? యేసయ్యే. అర్థమవుతుందా? నువ్వెప్పుడైతే ఆనందించబడాలి అంటే ముందు దేవుడు నీ యందు కూడా సంతోషాన్ని వెతుక్కోవాలి. దేవుడు నీ యందు సంతోషాన్ని వెతుక్కున్నప్పుడే ఆ ఆనందం ఏంటో నీకు తెలుస్తుంది. అందుకని ఆ పౌలు భక్తుడు చూశాడు ఆ ఆనందాన్ని చూడడం బట్టి తను ఎంతగా సంతోషం ఇస్తున్నాడంటే, తనతో ఉన్న తోటి వారికి కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రభునందు ఆనందించండి, మీరు ఆనందించండి. ప్రభువులో ఉన్నతమైన భాగ్యం ఉంది, ప్రభువులో ఉన్నతమైన గొప్ప కార్యాలు ఉన్నాయి, ప్రభువులో ఉన్నతమైన స్థితులు ఉన్నాయి. మీరు కేవలం ఇక్కడే ప్రభునందు ఆనందించకపోతే అక్కడేం ఆనందిస్తారు? మీరు ఆనందించండి ప్రభునందు ఎల్లప్పుడూ అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ
చీమలలా ఉండాలా లేకపోతే సోమరిలా ఉండాలంటారా? చెప్పాలి. చీమలలో ఉంటే గొప్పోళ్ళు అన్నాడా లేకపోతే సోమరిలా ఉంటే గొప్పోడు అన్నాడా? చీమలు సోమరిలా ఉంటే దానికి ఫలితం లేదు. సోమరి ఎవడంటే వాక్యం విని దాన్ని గ్రహించలేనివాడు సోమరి. వాక్యం విని దాని పద్ధతిలో నడవలేని వాడి సోమరి. దేవుని వాక్యాన్ని వింటూ దాని యొక్క జీవితాన్ని మార్చుకోలేని వాడు సోమరి. ఎందుకంటే పౌలు భక్తుడు ఒకేసారి దేవుని స్వరాన్ని విన్నాడు. అందరికీ ఏం చెప్తున్నాడంటే, నాకు ప్రభునందు ఆనందం దొరికింది, మీరు కూడా నా దగ్గరకు వచ్చి ప్రభునందు ఆనందపడండి. సహోదరులారు, మీరు కూడా ప్రభునందు ఆనందపడండి అని చెప్తున్నాడు. 112 కీర్తన 1వ అధ్యాయం కూడా చూస్తే 1వ వచనం కూడా చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు. దేవునికి స్తోత్రం. చెప్తున్నాడు ఆనందం గురించి దావీదు ఇక్కడ. ఏమన్నాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా అంట. క్యాజువల్గా కాదు, ఏదో జోకులు వేసుకుంటే కాదు, అధికముగా ఆనందించువాడంట. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము అధికముగా ఆనందించగలుగుతామో అది దేవుని నుంచి వచ్చేది కనుక ఆ నవ్వుని దొంగిలించడానికి ఎవ్వరు కూడా ఉండరు. మనకి కన్నీటి దుఃఖం అనేది రాదు. ఎందుకని? అధికమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అధికమైన సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు మనకి ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. నేనేం చెప్తున్నాను వినండి, ప్రభువునందు ఆనందించండి, మరిచిపోవద్దు. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. దేవుని దగ్గర ఉన్న సంతోషం అంతగా కనిపెట్టగలిగాడు పౌలు. దేవుని దగ్గర ఉన్న ఆనందం అంతగా వెతకగలిగాడు పౌలు. అందుకనే అధిక సంతోషము తన దగ్గర ఎక్కడ దొరుకుతుందంటే, అంతవరకు ధర్మశాస్త్రం దగ్గర దొరకలేనిది, అంతవరకు నాయకులు చెప్పిన బాటల్లో నడవలేనిది, ఆ విషయాలన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చాడో, ప్రభువునందు మీరు అందరూ ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి అని చెప్తున్నాడు. దేవుని దగ్గర అంత సంతోషం ఉంది, దేవుని దగ్గర అంత ఉత్సాహమైన ఆనందకరమైన జీవితం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క పద్ధతి నియమాల ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? తన సౌలు ద్వారా పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా ఎప్పుడైతే మార్చబడ్డాడో దేవుని దగ్గర ఆనందాన్ని వెతకడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తను మార్చుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు మనిషి కంటికి కనబడకుండా అరేబియా ఎడారిలోకి ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేసి తన దేవునితో గడిపి వచ్చాడు. అందుకనే 14 పత్రికలు రాయడానికి తను చూపించిన ఆసక్తిని బట్టి తనకు కూడా పత్రికలు రాయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకి ఎందుకు సహాయం చేయట్లా? బయటికి వెళ్ళేంత వరకు వాక్యం మన హృదయంలో ఉంటుంది. వినేంత వరకు, మనకి నచ్చిన మాటలు తగిలేంత వరకు వాక్యం మనతో ఉంటుంది. మనతో దీవించబడాలి అంటే ఆ వాక్యం మనతో ఉంటుంది. మనం ఆశీర్వదించబడాలంటే ఆ వాక్యం మనతో ఉంటుంది. కానీ నీ బ్రతుకు దేవుని యందు ఆనందించబడాలంటే మాత్రం ఈ వాక్యం బయటికి వెళ్ళిన తర్వాత మరిచిపోయేలాగా ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, ఒక వ్యక్తిని దీవించడానికి గల కారణం, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా మారడానికి గల కారణం, దేవుని యందు వాళ్ళు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, దేవునిని ఘనపరుస్తూ ఉన్నారు. అందుకనే వారి ప్రభువునందు ఎప్పుడు ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రమునందు ఆనందించడానికి ఇష్టపడుతున్నారు. ప్రవక్తల ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకనే దేవుడు నన్ను బట్టి నా ఆజ్ఞలను గైకొని హృదయపూర్వకంగా ఎవరైతే నా వైపు వస్తారో వారి వైపు నేను మళ్ళీ వారికి ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరి యందు ఆనందించాలంటే దేవుని యందు మనం మొట్టమొదటిగా ఆనందించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా చూద్దాం, ఫిలిప్పీయులకు 3:3 చూడండి. ఎందుకనగా శరీరము ఆస్పదమును చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించడం. దేవునికి స్తోత్రం. ఎలా అంట? ఆత్మ ద్వారా ఆరాధించాలి. రెండవది అర్థమవుతుందా? అందుకనే మీరు 2 చేతులు ఎత్తి పైకెత్తి ఆరాధనలో దేవునికి స్తోత్రాలు చేయండి అంటే, మన ఆత్మ దేవుణ్ణి స్తుతిస్తుంది కనుక దేవుని ఆత్మతో మనం బలపడాలి కనుక 2 చేతులు ఎత్తి పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేయమంటూ ఉంటాం.
ఎందుకని? ఆరాధిస్తున్నప్పుడు ఎవరికి ఆరాధిస్తున్నామంటే కేవలం ఈ యొక్క భూమి మీద ఈ యొక్క మందిరంలో ఉండి ఆరాధించట్లేదు, పరలోకమందున్న దేవునికి మనం ఆరాధన చేస్తున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, ప్రతి యొక్క ఆత్మ వలన, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించండి అన్నాడు. ఆయన ఆరాధిస్తున్నాడంటే దేవుని ఆత్మతో. మనము ఎలా స్తుతిస్తాం? కేవలం పెదవులతో స్తుతిస్తూ ఉంటాం. అందుకని మత్తయి సువార్తలో కూడా అంటూ ఉంటాడు, చూడండి 15:9 ఏమన్నాడో. మత్తయి సువార్త 15:9 ఏమన్నాడు చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారు హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. ఎలా ఆరాధిస్తున్నారంట? ప్రజలు వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టేసినంత మాత్రాన్నే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వ్యర్థముగా ఆరాధిస్తున్నట్లు లెక్క. అర్థమవుతుందా? అందుకని ఆత్మతో ఆరాధించండి, ఆత్మతో ఆరాధించండి. దేవుని శక్తిని మనం పొందుకోవాలి, దేవుని బలాన్ని మనం పొందుకోవాలి, దేవుని ఉన్నతమైన స్తుతి యాగాన్ని మనం అనుభవించాలి అని ఎందుకు చెప్తామంటే ఆరాధనలో అంతటి బలమైన కార్యాలు జరుగుతాయి కనుక. దేవునికి స్తోత్రం. అందుకని ఈ పౌలు భక్తుడు కూడా ఆరాధన చేయడంలో ఎలా ఆరాధన చేస్తున్నాడంటే ఆత్మతో ఆరాధన చేస్తున్నాడు. ఇక్కడ ప్రజలంట దేవుని ఎలా ఆరాధన చేస్తున్నారంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఆరాధన చేస్తున్నారంట. పైకి భక్తి, లోపలేమో కుళ్ళుతో ఆరాధన చేస్తున్నారంట. పైకి ఆరాధన చేస్తున్నారు కానీ లోపలంతా ద్వేషం పెట్టుకుని ఆరాధన చేస్తున్నారంట. అందుకని మత్తయి సువార్తికుడు కూడా రాస్తున్నాడు, లాస్ట్ లైన్లో ఏమన్నాడమ్మా, నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలన్నాడంటే ఆత్మతో ఆరాధించండి. శరీరంతో కాదు మనం ఆరాధించేది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మతో మనం ఆరాధించినప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన కృప మన మీదకి వస్తుంది. ధర్మశాస్త్ర కాలంలో 1 దినవృత్తాంతులు 7వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ అంటమాట, 2 దినవృత్తాంతులు చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి రాగా దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారంటే యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించి ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సు మందిరమునకు దిగగా ఇశ్రాయేలీలు సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని ఆయన ఆరాధిస్తున్నారంట. మనం ఎప్పుడు ఆరాధించాలి? మందిరంలో దేవుని ఆత్మ దిగి రావాలని ఆరాధించాలి. మందిరంలో దేవుని శక్తిని మేము పొందుకోవాలని ఆరాధించాలి. మందిరంలో దేవుని కృపను పొందుకొని మేము ఉండాలని ఆరాధించాలి. మందిరంలో దేవునితో మేము సహవాసం చేస్తూ ఆరాధించాలి. దేవుని యొక్క చిత్త ప్రకారం ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆరాధన ఎలా ఉంది? మన ఇష్టానుసరమైన ఆరాధన, మన ఇష్టానుసరమైన ప్రవర్తన, మన ఇష్టానుసరమైన నడవడిక. బయట ఉన్నదే లోనికొచ్చి ఆరాధిస్తాం కానీ పవిత్రమైన హృదయంతో మనము దేవునిని ఆరాధించలేకపోతున్నాం. అందుకని దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలన్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయం అనుకుంటూ చూడండి, 4వ అధ్యాయం 20వ వచనం నుంచి మాట్లాడుతూ అంటాడు, మా పితరులు ఈ పర్వతమునందు ఆనందించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేమునైనను
మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారేగా కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు ఈ పర్వతం అందే ఆరాధించాలనుకుంటున్నారు, ఈ పర్వతం దగ్గరే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు, ఈ పర్వతంతోనే దేవుని యొక్క నియమాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు. కానీ రాబోయే టర్న్లో ఏం జరగబోతుందంటే, ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వాళ్ళ మాత్రమే దేవుని ఆరాధించే వాళ్ళని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఆత్మతో ఆరాధిస్తున్నావో, సత్యముతో ఆరాధిస్తున్నావో, లేకపోతే అన్య క్రియలను లోపలెట్టుకుని ఆరాధిస్తున్నావో, స్వార్థపు ఆలోచనలను లోన పెట్టుకుని ఆరాధిస్తున్నావో, వీటన్నిటిని బట్టి దేవుడు నీ యందు నిలబడతాడా, నిలబడ్డా? మనం ఆలోచన చేయండి. ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మీరు ఈ పర్వతం అందే ఆరాధించాలనుకుంటున్నారు, ఈ మందిరంలోనే ఆరాధించాలనుకుంటున్నారు, ఇక్కడే తండ్రి ఉన్నాడు అనుకుంటున్నారు, ఇక్కడే అన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించితే వాళ్ళని మాత్రమే దేవుడు చూస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏవండి, అపోస్తులైన ఆ 120 మంది ఎక్కడ ఆరాధించారండి దేవుణ్ణి? మేడగదిలో ఆరాధించారు. ఎక్కడో మందిర పర్వతంలో, లేకపోతే దేవుడు కట్టిన ఆ దావీదు నిర్మించబడిన సొలొమోను చేత నిర్మించబడిన మందిరంలోనే ఆరాధించాలని కాదు, యాజకుడున్న స్థలములోనే ఆరాధించాలని కాదు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. అందుకనే మేడగదిలో కొంతమంది వెళ్ళిపోయి దేవునిని ఆరాధిస్తుంటే వాళ్ళు దేని చేత నింపబడ్డారు? పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. అందుకనే నువ్వు ఎప్పుడైతే ఆత్మతో ఆరాధిస్తావో, దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించడం ప్రారంభిస్తావో, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తావో, నీ పూర్ణ శక్తితో దేవునిని ఆరాధించడం ప్రారంభిస్తావో, దేవుడు నీ యందు సంతోషాన్ని వెతుక్కోవడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు విషయంలో కూడా ఎలా ఆరాధన చేస్తున్నాడు అంటే, ఆత్మతో తను ఏం చేస్తున్నాడంట? ఆరాధిస్తున్నాడంట దేవుణ్ణి. అందుకనే రెండవదిగా మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఆత్మతో మనం ఏం చేయాలంటే ఆరాధించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. కావలియునంటే నేను శరీరమును ఆస్పదమును చేసుకొని వచ్చిన చాలమ్మ. ఇక్కడ మూడవదిగా అంటున్నాడు పౌలు భక్తుడు, తన శరీరమునంట తనకు నచ్చినట్లుగా చేసుకోగలడంట, తనకు నచ్చినట్లుగా తీర్చుకోగలడంట. తన శరీరాన్ని తన విషయంలో తనకి వచ్చినట్లుగా చేసుకోగలడంట. కానీ వాటన్నిటిని విడిచిపెట్టేసి నా శరీరాన్ని ఎందుకు నేను విడిచిపెట్టేసానంటే, దేవుని యందు నాకు నా శరీరం లెక్క లేకుండా పోయింది. దేవుడు నా ఆత్మను లెక్కేసుకుంటాడని ఎప్పుడైతే తెలుసుకున్నానో, నా శరీరాన్ని ఆస్పదించుకోవడం మానేశాను, నా శరీరాన్ని సుఖపెట్టడం మానేశాను, నా శరీరానికి సంతోషం ఇవ్వడం మానేశాను, నా శరీరంలో ఉన్న కోరికలను చంపేసుకున్నాను. నేను మీలా చేయాలంటే 8 రోజులకే సున్నతి పొందాను, మీలా చేయాలంటే ధర్మశాస్త్రాన్ని నేటికి ఫాలో అవుతున్నాను, మీలాగా చేయాలంటే ప్రతి కార్యాన్ని నాకంటే భక్తిపరుడు ఎవడూ చేయలేదు, నేను అలాంటి నియమాల్లో ముందుకు వెళ్ళాను. కానీ ఈరోజు నా శరీరానికి ఆస్వాదించవలసినవన్నిటిని ఎందుకు విడిచిపెట్టేసానో తెలుసా? మీలాగా ఆలోచించే జీవితాన్ని దేవుడు నాకు తుడిచేశాడు, మీలాగా ఆలోచించే జ్ఞానాన్ని దేవుడు తీసేశాడు, మీలాగా ఆలోచించే అవిధేయతను దేవుడు నాకు తీసేశాడు. ఏమి ఆలోచించాడు అంటే, ఇప్పుడు చూడండి 11వ వచనంలో అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానమును కలుగవలెనని ఆయన మరణం విషయములో సమానుభావము గలవాడునై
ఆయనను ఆయన పునరుద్ధానములను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. దేవునికి స్తోత్ర. తన శరీరం అందు ఎందుకు ఆనందించట్లేదు తెలుసా? తన ఆలోచనలో ఎందుకు ఆనందం విడిచిపెట్టేస్తున్నాడు తెలుసా? దేవుని శ్రమలలో పాలు పాగస్తులు కావడానికి సమస్తమును దేనితో పోల్చాడంట? పెంటతో పోల్చుకున్నాడంట. సమస్తమును పెంటగా పోల్చుకున్నాడు. ఎందుకు పెంటగా పోల్చుకున్నాడంటే, నేను క్రీస్తులో పాలు భాగస్తుని కావాలంటే ఈ శరీరానికి నచ్చిన వాటినన్నిటినీ విడిచిపెట్టేయాలి. ఈ శరీరానికి నచ్చిన వాటినన్నిటిని విడిచిపెట్టేయాలి. ఈ శరీరం అన్నీ కోరుకుంటుంది. ఈ శరీరానికి మీరు నచ్చినట్లు చేయొద్దు. నేను క్రీస్తు కొరకు ఎలా అయితే సమస్తమును పెంటతో పోల్చుకున్నానో, మీరన్నిటినీ సమస్తమును పెంటతో పోల్చుకుంటే దేవుని ఆత్మచేత మీరు ముద్రించబడతారని ఈ పౌలు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు ఊరికే మనతో మాట్లాడినప్పుడు మనకి తగినట్టుగానే మాట్లాడతాడు. మన జీవితాలకు నచ్చినట్లుగానే మాట్లాడతాడు. మన జీవితం ఎలా ఉండాలో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన ఆలోచన విధానం ప్రకారం ఏం చేయాలంటే, మూడవదిగా శరీరం విషయంలో మనం ఏం చేయాలంటే, అన్నిటినీ ఎలా పోల్చుకోవాలంట? పెంటతో పోల్చుకోవాలి. అర్థమవుతుందా? వాక్యాన్ని వినే మనము జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని గైకొనగలిగితే ఆ వాక్యం మనల్ని తేజో నక్షత్రంగా మారుస్తుంది. తేజో నక్షత్రం ఏమవుతుందంటే ప్రకాశవంతంగా ప్రకాశించడం ప్రారంభిస్తుంది. అందుకని మనము తేజో నక్షత్రంగా ఉండాలి, కానీ పడద్రోయబడిన నక్షత్రంగా ఉండకూడదు. అర్థమవుతుందా? తేజో నక్షత్రమా, ఎందుకు నువ్వు కిందకి త్రోయబడ్డావు? మనము త్రోయబడేవారిగా ఉండకూడదు, వెలిగించబడేవారిగా దేవుని ఎదుట నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని వినే మన జీవితంలో ఒక విషయాన్ని చెప్తాను, వినండి. ఒక వ్యక్తి న్యాయముగా ఉండి అన్యాయపు తీర్పు నుండి జైల్లోనికి వెళ్ళాడంట. అతనికి 3 నెలలు శిక్ష విధించబడ్డది. ఎన్ని నెలలు? 3 నెలలు శిక్ష విధించబడ్డది. శిక్ష విధించబడినప్పుడు అతని శ్రేష్టలు చూసి అందరూ అనుకున్నారంట, ఇతని అందు ఏ తప్పు లేదు, మంచోడని చెప్పి చాలా సులువైన పని తనకు అప్పగించాడంట. ఏ పని అప్పగించారంటే, ఆ ప్రతి జైలుకి వెళ్ళి వాళ్ళు వాటర్ టిన్ వేసి రావాలంట. ఏమి? వాటర్ బాటిల్ వేసి రావాలంట. దానికి సహకరించడానికి ఎవరిని ఇచ్చారయ్య అంటే ఎద్దుల బండిని ఇచ్చారంట. దేన్ని? ప్రతి జైలుకి వెళ్ళి వాటర్ టిన్లు వేయడానికి ఎద్దుల బండిని అప్పగించారంట. ఎద్దుల బండిని అప్పగిస్తే ఇతడు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడంట. ఏమని? అయ్యా, నేను క్రైస్తవ బిడ్డని, నాకు విశ్రాంతి దినం అనేది వారం రోజులకు ఒకటి ఉంటుంది. ఆ విశ్రాంతి దినాన్న ఏ మాత్రము నేను పని చేయను. పని చేస్తే అది నా దేవునికి అవమానకరము. మీరెంత పనైనా 6 రోజుల్లో చెప్పండి, 6 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేస్తాను. 7వ రోజు మాత్రం, ఆదివారం మాత్రం నాకు వద్దు, నా పని ఏమి చెప్పొద్దు అన్నాడంట. అయితే అధికారు ప్రకారం వాళ్ళకి ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. ఏం ఏర్పాటు చేసుకున్నారంటే, 6 దినాలు నువ్వు పనిచేసే 7వ దినాన్ని నువ్వేం చేస్తావంటే శనివారం నువ్వు దాన్ని కంప్లీట్ చేసుకుని ముందుకు సాగిపో, ఆదివారం రెస్ట్ తీసుకో అన్నారంట. అలాగే 3 నెలలు తన ఎడ్లు బండి వేసుకుని 3 నెలలు అదే క్రమశిక్షణలోకి వెళ్ళాడంట. ఇతను విడుదలైపోయి 3 నెలలు అయిపోయిన తర్వాత విడుదలైపోయి బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు వచ్చి అదే మార్గంలో అదే పని చేస్తున్నాడంట. ఈ ఎడ్లు బండి కంట ఆదివారం వచ్చేటప్పటికి ఎడ్లు పని చేయట్లేదంట. ఏం చేయట్లేదు? ఆదివారం వచ్చేటప్పటికి పని చేయడం మానేసి ఎంత కొట్టినా లెగట్లేదంట, ఎంత తన్నిలా లెగట్లేదంట, ఎన్ని నీలేసినా లెగట్లేదంట. అర్థమవుతుందా? ఆదివారం వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే వాటికి అర్థమైపోయింది, ఈరోజు నేను పని చెయ్యను, ఈరోజు నేను పని చేసే పద్ధతి నాది కాదు, ఈరోజు నేను చెయ్యకూడదని చెప్పి అవి ఏమైపోయినాయి అంటే ఎన్ని కొట్టినా లెగడం మానేసినాయి అంట. అర్థమవుతుందా? ఆదివారం వచ్చే నువ్వు నేను కూడా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తంలో ఎదగడం మానేసి
అన్ని విషయాలు లోకాన్ని నేర్చుకుంటాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము ఇవ్వలేకపోతున్నాం. ఆ ఎడ్లు బండి 3 నెలలు, జస్ట్ 3 నెలలు అతడి కూడా నడిచినందుకు ఆదివారం వస్తే లేవడం మానేసిందంట. శనివారం ఎంత పనైనా చేసేసేది, కానీ ఆదివారం వస్తే మాత్రం ఏ మాత్రము కూడా చోటు ఇవ్వలేదంట పనికి. ఈరోజు మనుషులుగా జీవిస్తున్న మనము దానితో పోల్చుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచన చేయండి. వాక్యాన్ని వింటున్నాం, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్చుకుంటున్నాం, దేవుని యందు ఎలా ఆనందించాలో నేర్చుకుంటున్నాం, అబ్రహాము ఎలా బ్రతికాడో చాలా సందర్భాలు నేర్చుకున్నాం. అలాగే అనేకమైన విషయాలు దేవునితో నడుస్తూ మన జీవితాలను ముందుకు సాగించాం. కానీ మనము ఈ రోజుకి ఎలా ఉన్నామో ఆలోచన చేయండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం మొట్టమొదటిగా నేర్చుకున్నది ప్రభువునందు ఎప్పుడు కూడా ఆనందించాలి. రెండవదిగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునిని మనము ఆరాధించాలి. మూడవదిగా మన శరీర విషయంలో అన్నిటినీ విడిచిపెట్టేసి దేని కొరకు బ్రతకాలంటే పరలోక పట్టణం కోసం మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఈరోజు శాశ్వతమైనది లోకంలో ఉంది అంటే ఏది కూడా మనం చెప్పలేం. మన భర్త మనకి శాశ్వతమా? బిడ్డలు మనకి శాశ్వతమా? ఎవరు మనకి శాశ్వతం కాదు. కానీ ఎవరు శాశ్వతమై అంటే పరలోకమందున్న దేవుని రాజ్యం మాత్రమే మనకి శాశ్వతమైనది. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమని ఎందుకు చెప్తున్నాడంటే తన శరీరాన్ని కూడా విడిచిపెట్టేసి దేవుని కొరకు బ్రతకడంలో ఎంతో సంతోషాన్ని వెతుక్కున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు చూడండి. ఆ 11వ వచనంలో సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము సమస్తమును నష్టముగా ఎంచుకోగలిగితే దేవుని యందు ఎంతో పరిపూర్ణతమైన ఆలోచన కలుగుతుంది. అందుకని లాభకరమైనది ఏదీ లేదన్నాడు ఇక్కడ. నేను లాభకరమైనది ఏది చూడలేకపోతున్నాను ఈ భూమి మీద. నాకు నచ్చింది ఏది కనబడట్లేదు. ప్రభునందు వెతుకుతున్నప్పుడు ఆయనే నాకు సంతోషాన్ని ఇస్తున్నాడు. ప్రభునందు వెతుకుతున్నప్పుడు ఈ లోకం పెంటతో కనబడుతుంది. ప్రభునందు జీవిస్తున్నప్పుడు నా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా కనబడుతుంది. కానీ ఈ లోకంతో కంపారిజన్ చేసుకుంటే ఆ జీవితం వేరైపోతుంది, ఈ జీవితం వేరైపోతుంది. దీనితో నేను కంపారిజన్ చేసుకోలేను. ఇది సమస్తము పెంట అయితే అది సమస్తము ఆశీర్వాదమైనది. దాని యందే నా సంతోషాన్ని వెతుక్కుంటున్నాను. ఎఫెసీ సంఘానికి రాసిన, లేకపోతే కొలస్సీ సంఘానికి రాసిన, ఆయన రాసిన ప్రతి సంఘం విషయంలో ఏమి నేర్పిస్తున్నాడు అంటే నువ్వు ప్రభునందు ఆనందించాలి తిమోతి, నువ్వు ప్రభునందు ఆనందించాలి తీతుకు, నువ్వు ప్రభునందు ఆనందించాలి అని చెప్పి ప్రతి ఒక్క అపోస్తలుడికి హెచ్చరికలతో కూడిన మాటలు చెప్తున్నాడు. ఎందుకని? ప్రభునందు అంత సంతోషాన్ని వెతికాడు. ఎక్కడ చంపేయాలనుకున్న వ్యక్తి దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళిపోయాడంటే అనేక మందిని దేవుని యందు ఆనందించండి ఆనందించండి అని చెప్పి బ్రతిమాలుకునే రీతిగా ప్రతి జీవితాన్ని కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో ఏ విధముగా ఉన్నాయో ఆలోచన చేయండి, ఏ స్పష్టత కలిగి ఉన్నాయో ఆలోచన చేయండి, ఏ విధానంలో వెళ్తున్నాయో ఆలోచన చేయండి. ఏమండి, కేవలం 3 నెలలు బానిసగా తిరిగిన ఆ ఎడ్లు బండే నేను మొరాయించిన వల్ల కాదు ఈరోజు పనిచేయడం అని చెప్తే కేవలం మనుషులుగా వాక్యాన్ని విని దేవుని చిత్తాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకుని దేవునితో పాటు నడుస్తున్న మన జీవితాలు దేవునికి ఆనందించే రీతిగా ఉన్నాయా? దేవుడు మనల్ని చూసి దుఃఖపరిచే రీతిగా ఉన్నాయా? ఆలోచన చేయండి. శాశ్వతము కాని ఈ రాజ్యం కొరకు పెంటగా ఎంచుకున్నాడు పౌలు. ఈరోజు మనము కూడా ఈ రాజ్యాన్ని పెంటగా పోల్చుకుంటే పరలోకమందు గొప్ప స్థావరం అనేది మన కొరకు ఏర్పాటు చేసి దేవుడు ఉంచాడు. దేవుడు ఇచ్చినది ఎన్నడికి దొంగిలించడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉంటున్నామో ఈ అపోస్తుడైన పౌలు ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. అందుకని 8వ వచనం కూడా చదివితే మనకు గమనించవచ్చు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అర్థమవుతుందా? క్రీస్తును బట్టి సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. ఏది కూడా గొప్పదని ఎంచుకోవట్లా, ఏది కూడా గొప్ప అనుభవాలతో కూడిందని ఎంచుకోవట్లా. తను ఎవరి విషయంలో సమస్తమును నష్టమని ఎంచుకున్నాడంటే దేవుని శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం అంట. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞానము అంత అభివృద్ధి చేసింది ఆయనకి. ఆయన జ్ఞానము అంత ఆశీర్వాదాన్ని ఇచ్చింది ఆయనకి. ఆయన జ్ఞానము అంత గొప్పవాడిగా చేసింది ఆయన్ని. ఆయన జ్ఞానము ఎంతో విలువైనదిగా మార్చింది ఆయన జీవితాన్ని.
ఈరోజు మనం ఏ రీతిలో పోల్చుకుని బ్రతుకుతున్నాం ఆలోచన చేయండి. ఈ క్షణం మరణించగలిగితే నేను దేవునితో ఉంటానని మన జీవితం ఉండాలి. ఈ క్షణం నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుని దగ్గర, ఆయన సింహాసనము దగ్గర, ఆయన పాదముల యొక్క పడతానని నేర్చుకోవాలి. వాక్యము మనకి నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ప్రభువునందు ఆనందించండి. ప్రభు దగ్గర సంతోషం ఉంది. ప్రభు దగ్గర వెతకండి, నేను దొరుకుతానన్న సంతోషం ఉంది. మీరు నన్ను తట్టండి, మీకు ఇచ్చేంతగా తీస్తానని దేవుడు చెప్తున్నాడు. మీరు నన్ను వెతకితే దొరికేంతగా మీకు సంతోషాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఈరోజు మనం ఏమి వెతుకుతున్నాం ఈ లోకంలో? ఏమి కలిగి జీవిస్తున్నాం ఈ లోకంలో? అపోస్తలుడైన పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్న 3 విషయాలు. 1, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందే ఆనందించండి, ఇంకెక్కడ ఆనందం దొరకదు మీకు. మరలా 2వదిగా దేవునిని ఆత్మతో ఆరాధించండి. ఆత్మతో మీరు ఆరాధించగలిగితే దేవుని ఉన్నతమైన శక్తిని మీరు పొందుకుంటారు. అందుకని అపోస్తుల కార్యములు 1:8 కూడా మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడో చూడండి. వాళ్ళు కొన్ని విషయాల గురించి అడుగుతున్నప్పుడు వాళ్ళతో హెచ్చరిక ఒక మాట చెప్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అక్కడ 7వ వచనంలో అంటాడు, మీరు కాలములను గూర్చి తండ్రి స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ కాలాలు, సమయాలు, సందర్భాలు, ఈ వేడి, చల్లదనం, వర్షాకాలం వస్తే అయ్యో ఆ మందిరం అంతా వర్షం వచ్చేస్తుంది, దగ్గర కూర్చుంటే కూడా బాగాలేదంటాం. ఎండాకాలం వస్తే వేడి వచ్చేస్తుంది అంటాం. మనం కాలాన్ని బట్టి మాట్లాడే మనుషులం. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే మనల్ని ఎంతో అభివృద్ధి పరచడానికి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని మందిరంలో ఉంటాం, మందిరంలో కూర్చోవడానికి కూడా ఆపసాపాలు పడిపోతాం. ఆపసాపాలు పడిపోయిన మన జీవితాలను బాగు చేసుకోవడానికి కూడా ఇష్టపడం. కానీ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తిని పొందుకొని జీవిస్తారు. ఆ శక్తి మిమ్మల్ని ఎలా చేస్తుందంటే పరలోకానికి తీసుకువెళ్ళే గుణాన్ని మీకు నేర్పిస్తుంది, మంచితనాన్ని నేర్పిస్తుంది, చెడ్డ వాటి నుంచి దూరపరుస్తుంది, అన్యాయపు క్రియల నుంచి దూరపరుస్తుంది, ఆటంకపరచు స్వభావాల నుంచి దూరపరుస్తుంది. వీటన్నిటి నుంచి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మీకు శక్తినివ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎప్పుడైతే ప్రభు శక్తిని ధరించుకున్న పౌలును చూసామో, ఆ పౌలు అప్పుడు దాకా ఆ 5 వచనాల్లో మనుషులను చంపడానికి చూసిన వాడు సరిగ్గా కొన్ని వచనాలు దాటి వెళ్ళేటప్పటికి దేవుని కొరకు ఏర్పాటు చేసిన బిడ్డగా కనబడుతున్నాడు. కేవలం ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడాడు, ఎన్నోసార్లు దేవుడు గద్దించాడు, ఎన్నోసార్లు నీ జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు మాట్లాడాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రభునందు ఆనందించట్లా, లోకమందు ఆనందిస్తున్నాం. దేవుణ్ణి ఆత్మతో ఆరాధించట్లా, పెదవులతో ఆరాధిస్తున్నాం. వీళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు? పెదవులతో ఆరాధిస్తున్నారు. ఇవి ఆరాధన నాకు ఇష్టమైంది కాదు, వీళ్ళు స్వార్థముతో ఆరాధిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. రేపటి నుంచి నువ్వు ఆరాధించబోతున్నావు, లేకపోతే రేపటి నుంచి నడవబోతున్నావు, ఈ రాత్రి నుంచి ఇంకొక చోట ఆరాధనలో పాలు పంపులు పొందబోతున్నావు. అయితే నువ్వు ఆరాధించే ప్రతి చోట ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని కలిగి నువ్వు ఆరాధించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకముతో దేవుని ఆరాధించాలి. వీటన్నిటిని బట్టి దేవుడు నీ అందు సంతోషిస్తాడు. 2వదిగా మీరు నేర్చుకున్నది పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. 3వదిగా మీ శరీరాన్ని మీరేం చేయాలంటే విడిచిపెట్టేసి బ్రతకాలి. అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు అనే మాట, నా బాహ్య పురుషుడు నన్ను భ్రమ పెడుతున్నాడు కానీ నా అంతరంగ పురుషుడు నన్ను దినదినము నూతన పరుస్తున్నాడు. నేను దాని అందే గురి కలిగి ఉన్నాను కానీ ఈ బాహ్య శరీరం అందు నేను ఆనందించడానికి ఇష్టం లేను. అందుకనే అంతరంగం అంతటినీ శుద్ధి చేసుకున్నాను. దేవుడు నా అంతరంగంలో ప్రతి కార్యాన్ని నూతనంగా చూపిస్తున్నాడు. అందుకనే ఆ నూతనమైన కార్యాలను చేయడానికి నేను ఇష్టపడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాను. అందుకని ప్రభునందు నాకు దొరికే ఆనందం కొలది మీరు కూడా ప్రభునందు ఆనందించడానికి మీకు తెలియజేస్తున్నాను అని ఈ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే అనేకమైన విషయాలను మనకి తెలియజేస్తూ తన హృదయాన్ని మనకి వ్యక్తపరుస్తున్నాడు. నేటి దినాన్న పౌలు భక్తుల్లో నుంచి 3 విషయాలు నేర్చుకున్నాం. 1, ఆనందించండి. 2, ఆరాధించండి. 3, శరీరం విషయంలో సుఖభోగాలను విడిచిపెట్టేసి దేవుని కొరకు లోకమును సమస్తమును పెంటగయించుకుంటే దేవుడు నీ భవిష్యత్తును, నా భవిష్యత్తును దీవెనకరంగా మారుస్తాడు. అటు కృపలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థన చేద్దాం.
నేర్చుకున్న 3 వాక్యాలను బట్టి ఎవరి యందు నీ ఆనందం? డబ్బు యందు ఆనందం కనబడుతుందా? లేకపోతే స్నేహితుల యందు ఆనందం కనబడుతుందా? మనుషుల యందు ఆనందం కనబడుతుందా? వీటన్నిటిని బట్టి ఇవన్నీ నేను అనుభవించాను, కానీ అవన్నీ నాకు కుదరలేదు. దేవుని యందు నేను ఆనందించాలనుకున్నానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ఎవరి యందు ఆనందం దొరుకుతుంది? దేవునిని ఎలా ఆరాధించాలి? ప్రార్థన చేద్దాం. ఎవరి యందు నీ ఆనందం ఉంది? ఎవరి దగ్గర నీ ఆనందాన్ని వెతుక్కోవాలనుకుంటున్నావు? ఎవరితో నీ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నావు? అసలు ఎవరి యందు నువ్వు సంతోషిస్తున్నావు? ఆలోచన చేద్దామా? మన దగ్గర స్నేహితులుంటే ఆనందం దొరకదు, బంధువులుంటే ఆనందం దొరకదు, రక్త సంబంధులుంటే ఆనందం దొరకదు, డబ్బు ఉంటే ఆనందం దొరకదు, మంచి మిత్రులుంటే ఆనందం దొరకదు. మనకి ఎప్పుడు ఆనందం దొరుకుతుంది అని అంటే, మనకెప్పుడు ఆనందం అనేది కలుగుతుంది అంటే, ప్రభువునందు మనము సంతోషంగా ఆయన వెతికినప్పుడే, ప్రభువునందు మనము సంతోషంగా దేవుని వెతికినప్పుడే. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని వెతకగలుగుతావో, అపోస్తుడైన పౌలు చెప్తున్న నిజమైన మాట, ప్రభునందు ఆనందించు. నువ్వు మరలా చెప్తున్నాను, మరిచిపోకుండా ప్రభునందు ఆనందించు. నువ్వు దేవుని అందే ఆనందించాలి, దేవుని అందే నువ్వు సంతోషించాలి. మనుషులను బట్టి ఆనందించుటకు మనుషుడు ఏ పాటివాడు? మనుషులను బట్టి గణపరుచుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు? నీ జీవితంలో ఎవరిని బట్టి ఆనందపడాలనుకుంటున్నావో వాళ్ళు నీకు ఆనందాన్ని ఇవ్వలేరు. డబ్బును బట్టి ఆనందపడాలనుకుంటే ఆ డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. మనుషులను బట్టి ఆనందించబడాలనుకుంటే మనుషులను బట్టి ఆనందం నీకు దొరకదు. నీకు ఎప్పుడు ఆనందం దొరుకుతుంది అంటే, నువ్వు ప్రభువునందు ఎప్పుడైతే సంతోషంగా ఆయన వెతికి ఆనందాన్ని వెతుక్కోవడం ప్రారంభిస్తావో, నీకు ఇవ్వడానికి పరలోకము నుండి పంపబడిన సంతోషకరమైన శుభవర్తమానం ప్రజలందరికీ కలగబోయేదని చెప్పాడంటే, ఆయనే నీకు ఆనందాన్ని ఇచ్చేవాడు. ఈరోజు ఎవరు ఆనందం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అనుకుంటున్నావో, ఎవరైతే నీ సంతోషానికి కారణం అవుతారు అనుకుంటున్నావో, ఎవరైతే నీ సంతోషాన్ని కలుగజేసి నా దుఃఖాన్ని దూరపరుస్తారని అనుకుంటున్నావో, వాళ్ళు నీ యందు సంతోషాన్ని చూడడానికి ఇష్టపడరు. వాళ్ళు నీ యందు ఆనందాన్ని వెతకడానికి ప్రారంభించరు. వాళ్ళు ఎవరైనా సరే నీ జీవితంలో కేవలం ఒక నియమానికి పుట్టిన వారు మాత్రమే. కాను ప్రభువునందు ఆనందించే ప్రతి ఒక్కరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించబడతారు. అందుకే నేను ఈరోజు నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ఎప్పుడు ఆనందించబడతావంటే, నువ్వు ప్రభువుని వెతికినప్పుడే ఆనందించబడతావు, నువ్వు ప్రభుతో నడిచినప్పుడే ఆనందించబడతావు, నువ్వు ప్రభు చిత్తాన్ని గైకొనినప్పుడే ఆనందించబడతావు, ప్రభు విషయాలను చూడగలిగినప్పుడే నువ్వు ఆనందించబడతావు. ఈరోజు నువ్వు దేనిని బట్టి ఆనందిస్తున్నావో అది నీ అతిశయాన్ని బట్టి ఉండకూడదు, నీ అతిశయాన్ని బట్టి ఉండకూడదు, అది నీ డబ్బును బట్టి ఉండకూడదు, నీ అహంకారాన్ని బట్టి ఉండకూడదు, నీ స్వార్థమైన మనస్సును బట్టి ఉండకూడదు. నువ్వు ఎవరిని బట్టి ఆనందించాలంటే ప్రభువును బట్టి ఆనందించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేని బట్టి ఆనందాన్ని వెతుక్కున్నవా అన్నిటిని విడిచిపెట్టి దేవునితో ఆనందాన్ని వెతకడం ప్రారంభించు. నీకు పరిపూర్ణమైన ఆనందం దొరకడం ప్రారంభించబడుతుంది. అది దేవుడే పరలోకము నుండి నీకు అనుగ్రహించే ఆనందంగా మారుతుంది. అది దేవుడే నీకు ఇచ్చే బలమైన ఆనందంగా మారుతుంది. నీ కుటుంబంలో సంతోషమే లేకుండా పోవచ్చు, నీ కుటుంబంలో ఆనందమే లేకుండా పోవచ్చు, నీ కుటుంబంలో అవరోధనలే ఎదురై ఉండొచ్చు, నీ కుటుంబంలో ఎన్నో క్రియలు వ్యతిరేకంగా మారిపోతూ ఉండొచ్చు, నిన్ను మంచిగా దేనికోసమో వాడుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు దేవుని అందు ఆనందిస్తే ఆ ఆనందం ఎప్పటికీ నీకు దూరం కానే కాకుండా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. నీకెప్పటికీ ఆనందం దూరం కాకుండా నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఈ కుటుంబాన్ని బట్టి లేకపోతే నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి నీకు ఆనందం కొదువైపోయిందని అనుకోవచ్చు. నువ్వు ప్రభువునందు ఆనందించడం మానేసావు గనుక ఆ సంతోషం నీకు దూరం అయిపోయింది. నువ్వు ప్రభువుని వెతకడం మానేసావు గనుక ఆ సంతోషం నీకు దూరం అయిపోయింది. నువ్వు ప్రభువుని వెతకడం మానేసి నీ ఇష్టానుసారం
ఇష్టానుసారంగా జీవిస్తున్నావు గనుక, నీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తానికి అనుగుణం మానేసావు గనుక, నీ ఇష్టాన్ని గట్టి దేవుని వెతకడం మానేసావు. ఇప్పుడు నీ ఇష్టాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వెతకడం ప్రారంభిస్తే దేవుడు నీ సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాడు. రెండవదిగా, నువ్వెక్కడున్న దేవుని ఎలా ఆరాధించాలంటే, అందరిలో దేవుడు నిన్నే చూసేలాగా ఆరాధించాలి. అందరిలో దేవుడు నిన్నే చూసే రీతిగా ఆరాధించాలి. నీ ఆరాధన ఎలా ఉంది ఈరోజు? పెదవులతో ఆరాధించే రీతిగా ఉందా? పెదవులతో మాట్లాడే రీతిగా ఉందా? పెదవులతో మాట్లాడి అయ్యో మనుషులను సంతోషపరిచే రీతిగా ఉందా? కేవలం దాన్ని చూసి దేవుడు ఆనందించడు. కేవలం అందరిలో నువ్వు పెదవులతో ఆరాధించే రీతిగా కనబడుతున్నావు దేవునికి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఆరాధించాలని దేవుడు అన్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ వివేకముతోనూ దేవుని నువ్వు ఆరాధించాలి. అలా ఆరాధించగలిగితే దేవుడు నీకు గొప్ప ధన్యతనిస్తాడు. ఆయన శక్తితో నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ బలముతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను ఆవరిస్తాడు. కాబట్టి నువ్వు ఆరాధించేటప్పుడు మనుషులను బట్టి ఆరాధించొద్దు. నువ్వే కనబడాలని ఆరాధించొద్దు. దేవునికి మాత్రమే కనబడాలని ఆరాధించు. పెదవులతో స్తుతిస్తున్న వారి దగ్గర నిలబడినప్పుడు నా దేవునికి నేను కనబడాలని నువ్వు ఆరాధన చేయి. మూడవదిగా, నీ శరీరం ఏ విషయంలో బలహీనమవుతుందో దానికోసం ప్రతిదినము దేవుని దగ్గర ప్రభువా అని చెప్పి అడగడం ప్రారంభించు. అప్పుడు సమస్తము నీకు పెంటగా నష్టముగా కనబడుతుంది. అప్పుడు నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడుతుంది. ఈ మూడిటిని బట్టి దేవుడు నీ ఆనందం విషయంలో, ఆరాధన విషయంలో, లేకపోతే నీ శరీరం విషయంలో ఏ బంధకం నిన్ను వెంటాడుతుందో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువుకు నీ యొక్క చిత్తాన్ని అప్పగిస్తే దేవుడు నిన్ను తన పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపడానికి ఇష్టపడతాడు. తన బలముతో నింపడానికి ఇష్టపడతాడు. తన ఆయుష్తో నిన్ను నింపడానికి ఇష్టపడతాడు. కాబట్టి తన ఆయుష్ ఎప్పటికీ కూడా పోదు. తన ఆయుష్ ఎల్లకాలము నివసించేది కనుక నువ్వు తన ఆయుష్ను పోసుకుని బ్రతకాలంటే నువ్వు తప్పకుండా దేవుని కొరకు చెప్పబడిన 3 మాటలు, ఆనందించడం, ఆరాధించడం, శరీరాన్ని విడిచిపెట్టి బ్రతకడం. ఈ మూడిట్లో ఇక నుంచి ఇదిగో ఆ ఎద్దు కేవలం 3 నెలలు తన యజమానుడు చెప్పిన మాటకు లోబడి కేవలం ఆదివారం వచ్చే సమయానికి నేను పని చేయనన్నట్లుగా పశువుకే తెలిస్తే, కేవలం మనుషులుగా బ్రతుకుతున్న మనము ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎలా వింటే దేవుని రాజ్యానికి ప్రవేశిస్తామో ఎరిగి మరలా తప్పులు చేస్తున్నామంటే ఈరోజు నువ్వు వాక్యాన్ని విని లాభం ఏంటి? దేవుడు చెప్తున్న మాట, నువ్వు గనక నా కొరకు బ్రతకాలనుకుంటే సమస్తమును పెంటతో కోల్చుకుని బ్రతకాలి. సమస్తమును నష్టముగా ఎంచుకొని బ్రతకాలి. నువ్వు నన్ను ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. నన్ను ఎప్పుడు ఆనందపరచాలి, నిన్నెప్పుడు ఆనందపరచేలా నేను ఉంటానని చెప్పి దేవుని వెతకాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ 3 మాటలను బట్టి దేవుడు మన హృదయాలను దర్శించుంటే తప్పకుండా ఒక హృదయంలో తీర్మానం తీసుకుందాం. నిజమే ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తున్నాను. ఆ ఎద్దు ఎలా అయితే ప్రభువా తన యజమానికి లోబడిందో, వాక్యానికి లోబడకుండా నేను బ్రతుకుతున్నాను ప్రభువా అని, నేను లోబడతాను ప్రభువా అని చెప్పి ఒక తీర్మానం నీ హృదయంలో తీసుకోగలిగితే అది నిన్ను నిలబెడుతుంది. ఆ తీర్మానం నిన్ను నిలబెట్టే రీతిగా ముందుకు తీసుకువెళ్తుంది. తప్పకుండా 1 నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. ఈ నిమిషంలో మీ తీర్మానం అనేది దేవుని ఎదుట పెట్టండి. ఏది ఎలా చేయబోతున్నారో, ఇక నుంచి నీ ఆనందం ఎక్కడ వెతుక్కోబోతున్నావో, నువ్వు ఆరాధించే ప్లేస్ ఎలా ఉండబోతుందో, నువ్వు శరీరం విషయంలో ఎలా ఉండబోతున్నావో, ఈ 3 కార్యాలను బట్టి దేవునికి ఏమి ఇవ్వబోతున్నావో నీ హృదయంలో తలంచుకొని దేవునికి స్థానం ఇవ్వగలిగితే దేవుడు నీ హృదయాన్ని అంగీకరిస్తాడు. 1 నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి ఎవరికారు వ్యక్తిగతంగా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఉన్నతమైన నీ కృపను బట్టి, మమ్మల్ని ప్రేమించే నీ కృపను బట్టి,
పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, పౌలు భక్తుడు ఎందుకు అంత ఆనందంగా ఉండమంటున్నాడు, పౌలు భక్తుడు ఎందుకు అంత శ్రద్ధతో ఆరాధించమంటున్నాడు, పౌలు భక్తుడు శరీరం విషయంలో ఏమీ కూడా మీరు అనుభవించొద్దని చెప్తున్నాడు. ఈ 3 కారణాలను బట్టి మా అందరికీ కావలసిన జీవితాలు ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. కృపగల దేవుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, నీ రాజ్యమును బట్టి మేము బ్రతుకుచుండగా, నీ మాటలను బట్టి మేము బ్రతుకుచుండగా, ఇదిగో వాక్య పరిచర్య చేయుచున్న జీవిత మార్గములో నీవు నడిపించి బలపరచండి అయా. నీ యొక్క ప్రకటన గ్రంథం విషయంలో అనేకమైన కార్యాలు జరుగుతున్నవి అయా. వాటి విషయమై బోధించే జ్ఞానాన్ని నాకు దయచేయండి తండ్రి. వాటి విషయమై తండ్రి నీ బిడ్డలకు వివరించే కృపను విడుదల చేయండి. ఇక నుంచి ప్రభా జరగబోయే వాటి మీద మేము గుర్తింపు తెచ్చుకొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. దానియేలు ఎలా అయితే ముమ్మారు ప్రార్థన చేసేవాడు, సంఘానికి కావలసిన ప్రార్థన యోగ్యత నాకు కలుగు చేయండి. పరిశుద్ధుడ నీకు వందనాలు. సంఘాన్ని దీవించండి, వధువు సంఘముగా తీర్చాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం ప్రభువా. అయ్యా, ప్రతి జీవితం కట్టబడాలి, ప్రతి జీవితం వెలిగించబడాలి. వధువు సంఘముగా సంఘమంతటిని నీ కాపుదలలోనికి తీసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డ అవసరతలను తీర్చండి. ఏ అవసరతలు ప్రభా బిడ్డలకు ఉన్నాయో తండ్రి, బిడ్డల్ని బలపరిచి శక్తితో నింపి నడిపించి, బలముతో నింపి నడిపించి, నీ కృపా జ్ఞానంతో ముందుకు తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాను అయా. నీ కృపలో, నీ సన్నిధానంలో బిడ్డలందరినీ దీవించండి. విన్న వాక్యాన్ని బట్టి ఆనందం ఎలా ఉంటుందో అయా, నీ ఎదుట మాత్రమే దొరుకుతుంది నిజమైన ఆనందం అని కనుగొనే భాగ్యాన్ని మాకును సంఘానికి దయచేయండి. నిన్న ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. మా శరీరమునకు చోటునివ్వక ఆత్మ పరలోకమందు నివసించే ఒక రోజు ఉందని ఆత్మ విషయంలో ప్రభా సమస్తమును నష్టముగా ఎంచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నీ కృపతో సంఘాన్ని దీవించండి. పాలమూరు సంఘమును దీవించండి. సంఘ బిడ్డలను ప్రేమించి ఆశీర్వదించండి. నీ కృపలో వారి కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులందరినీ ప్రేమించి దీవించండి ప్రభువా. అలాగే తండ్రి, నీ కృపలో ఈ సంఘమును కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన 2 సంఘాలు వధువు సంఘములుగా తీర్చబడే ధన్యత పోరాటమును మరింత ముందుకు నడిపించే శక్తిని మాకు దయచేయండి. డ్యూటీలు చేస్తున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, పనులకు వెళ్తున్నవారు అయ్యా, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. భార్య భర్తల మధ్యన సమాధానం దయచేయండి. నీ కృపలో కుటుంబాలకు శాంతి సమాధానం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తండ్రి మంచి జ్ఞానమునివ్వండి. అభినయకు మంచి తెలివిని, జ్ఞానమును దయచేయండి ప్రభా. ఉన్నతమైన కృపలో తండ్రి 3 ఎగ్జామ్స్ అద్భుతంగా రాయించి ఉన్నారు కనుక అయ్యా, జరగబోయే తండ్రి 3 ఎగ్జామ్స్ కూడా మహాఘనముగా జరిగే కృపను దయచేయండి. మ్యాథ్స్ విషయంలో కూడా ప్రభా నీ బిడ్డ ఘనత వహించడానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డను కృపతో నింపి నడిపించి జ్ఞానమునివ్వండి, వివేకమునివ్వండి. పాలమూరు సంఘములో తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న చిన్న బిడ్డల విషయంలో కూడా నీ కృపనుంచండి, మేలు చేయండి, జ్ఞానమునివ్వండి. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. నీ కృపతో ప్రభా దీవెనకరముగా నింపి నడిపించి బలపరిచి మేలు చేసి, విన్న వాక్యాలను బట్టి మమ్మును మా సంఘాలను ఏర్పాటు చేసిన సంఘ కాపరిని ప్రభా నీవు దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ కుమారుడికి ఉన్నతమైన జ్ఞానాన్ని దయచేయమని నీ పరిశుద్ధాత్మ కృపలో నింపి నడిపించి బలపరిచి, ఈ వారమంతట్లోనూ ప్రభ ఎండ తీవ్రతకు బిడ్డలకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మంచి ఆరోగ్యం, బలము, శక్తితో నింపి నడిపించి స్థిరపరిచి ఉన్నతమైన నీ కృపలో శాంతి సమాధానములు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన కృప నిరంతరమును మనకును మన కుటుంబ సభ్యులకును వినికిడిలో ఉన్న కుటుంబాలకును దేవుడు నిత్యము తన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనం.